స్టార్టింగ్ చెప్తానా. ఆ, నిన్న సాయంత్రము ఉమ్, ఢిల్లీలో ఉమ్, ప్రధానమంత్రి సలహా ప్రకారము ఉమ్, లేబర్ మినిస్టర్ మాలవ్య పేరు ఉంది కదా, అవును. ఆయన 11 మంది రౌత్ టీమును పిలిచినాడు. ఓకే. పిలిచి ఈ విషయంలో డిస్కషన్ చేసినారు. ఉమ్, ఆ డిస్కషన్ లో వచ్చిన విషయాలు ఏంటంటే, ఉమ్, ఇక ముందు ముందు మీరు ఏ ఎస్టియేషన్ చేయొద్దు, ఉమ్, మీరు అనుకున్న దానికంటే ప్రభుత్వం ఎక్కువ లెవెల్లోనే 7,500 ఇవ్వడానికి తయారైంది. ఉమ్, సర్వర్ మీ అకౌంట్ లో జమ అవుతాయి 7,500. ఉమ్, 2 డిఏలు, ఉమ్, మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఆర్ఎల్స్, ఉమ్, 2 భార్య భర్తలకు మెడికల్, ఉమ్, ఇది ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధమైందని చెప్పి మాలవ్య చెప్పుకొచ్చిన తర్వాత ఉమ్, రౌత్ గ్రూప్ వాళ్ళతోటి ఇదంతా సంజాయించి ఉమ్, మీకందరికి సమ్మతమేనంటే వీళ్ళు సమ్మతమని ఒప్పుకున్నారు. ఉమ్, వెంటనే సీటు తెప్పించి సీటు అందరిలో పంచినారు. ఉమ్, సో ఇవాళ రేపు రౌత్ ఒక వీడియో కాన్ఫరెన్స్ పిలిచి ఉమ్, ఈ సంతోషకరమైన వార్తలు చెప్పే స్థితిలో ఉన్నారు కాబట్టి ఉమ్. మన పెన్షన్ మిత్రులంతా సంతోషపడాలని నేను ఆశిస్తున్నాను సార్. అవును, ఇది మీకు ఎవరిచ్చినారు ఇన్ఫర్మేషను? మీ వాట్సాప్ లో వచ్చింది చూడండి. అట్లా కాదు, ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ వీడియోలలో వచ్చినట్టు కానీ వెబ్సైట్లలో వచ్చినట్టు కానీ అస్సలు నమ్మకూడదు. మీరు ఒకసారి నేను పంపించిన మీకు ఉమ్, నేను చెప్తున్న ఈ మాటలన్నీ ఉమ్, మీరు కన్నా చెవులతో వినండి. ఉమ్. నేను అది విన్న తర్వాతనే మీకు పంపించిన తర్వాత నేను మాట్లాడుతున్నా. సరే, ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు డెసిషన్, అందరూ ఫేక్ అని ఎవరు నమ్మడం లేదు. అవునవును, ఇప్పుడు డెసిషన్ మంచిది అయితే ఎవరైనా సంతోషపడతారు, ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు ఈ గూగుల్లో కూడా ఇప్పుడు న్యూస్ అన్ని ఫేక్ న్యూస్ వస్తున్నాయి, మన మినిమం పెన్షన్ పెంచినారని. ఏం లేదండి, నేను చెప్పేది పక్కా. ఉమ్, నేను రోజుకు ఎంతమంది రిపోర్టర్లను చూస్తాను కదా, ఉమ్, వాళ్ళ పీకులాడుతున్నది ఇది నిజం జరిగిన విషయాన్ని చెప్తున్నా. రావుత్ కూడా ఇప్పుడు అప్పుడు రేపో ఇవాళ సాయంత్రం మాట్లాడతాడు. మంచిదే, సంతోషం జరిగితే మంచిదే. కానీ మీరు ఒక పని చేయండి సార్, మనకు ఎవరితోనో ఒకరితోని ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళతో సంబంధించిన వాళ్ళతో ఒక్కసారి ఫోన్లో కూడా మాట్లాడితే మనకు బాగుంటది కదా, నమ్మకంగా వాడతా. కరెక్ట్, ఒక్క మాట నాకు కూడా ఆలోచన వచ్చింది. చేయండి, ట్రై చేయండి. ఈ రావుత్ తో ఉన్న 11 మందిలో రావుత్ హెడ్ కాబట్టి నేను ఆ సంఘంతో ఎప్పుడో విడిపోయినా కాబట్టి నేను వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఎవరి నెంబర్లు నా దగ్గర లేవు. ఒకటి నేను వాళ్ళకి సంపర్కం చేసి మీరు మాట్లాడినా మాకు న్యూస్ వస్తుందని చెప్పినట్టు ఇది టీవీలో ఎవరైతే న్యూస్ ఇస్తున్నారో ఛానల్స్ వాళ్ళు, అది పక్కా నిజము అని నేను నమ్ముతాను. ఈ మంత్ ఆగస్టులోనే పెన్షన్లు జమ అయిపోతాయి. నేను వాళ్ళకు సలహాలు ఇచ్చాను సార్, ఎవరికి ఛానల్ వాళ్ళకు. నంబర్ 1 సలహా ఏంటంటే పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు కానీ లక్షల మంది విడవస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇస్తున్నారని చెప్తలేరు. ఒకటి అది ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఈపీఎఫ్ఓ నుంచి తెలుసుకొని అదొకటి ప్రకటన చేయమని చెప్పానంటే నేను రాశాను, కామెంట్స్ లో రాశాను. ఇక ఇంకొక మాట మీకు ఎంతవరకు మంచి అనిపిస్తుందో కాదో నాకు తెలియదు కానీ, ఒకవేళ ఈ పెన్షన్లు కనుక సక్సెస్ అయితే ప్రభుత్వం కనుక చేస్తే రావుత్ మంచి స్పీకరు, ఆర్గనైజరు, అట్లా రాజకీయ మాట్లాడుతున్నారు మీరు కాబట్టి నేను మాట్లాడను. భవిష్యత్తులో వాడిని నిలబెట్టి ఎంపీగా చేసి ఫ్యూచర్ లేబర్ మినిస్టర్ గా చేస్తే ఇంకా కార్మికులకు మేలు జరుగుతుందని ఒక మాట కూడా అన్నాను నేను. అది ఎంతమంది ఆ కామెంట్ చూస్తారో లేదో నాకు తెలియదు. వీళ్ళొక్కటే ఏం చేయాలంటే రేపు పొద్దుగాల పెన్షన్లు పెరిగిన తర్వాత ఆయన సంబంధికులను పంపి ఈ చందాల వసూలు పని చేసే చేయొద్దు, అది నా ఆశ. సార్ మీ ఓకే సార్, కర్ణాటకలోనే ఈ రమాకాంత్ ఉన్నాడు కదా, నరుగుండు రమాకాంత్. ఆ రమాకాంత్ నెంబర్ దొరకబట్టి మీరు మాట్లాడండి. అదే వాళ్ళు ఒక్కొక్కసారి ఫోన్ లో కనెక్ట్ గారు ఎత్తారు, ట్రై చేస్తాను నేను కూడా. రమాకాంత్ గారు ఇప్పుడు ఆ 11 మందిలో ఉన్నాడు. అదే
ఇప్పుడు ఆయన ఒక రైట్ హ్యాండ్ గా లెఫ్ట్ హ్యాండ్ గా యూజ్ చేస్తున్నాడు రావుతూ. సరే సార్. రమాకాంత్ గారి నెంబర్ ఉంటే మీరు మాట్లాడి ఏమి ఇది నిజమేనా ఇట్లా వినబడుతున్నాయి మాటలు అని చెప్పి అడిగితే ఆయన ఈజీ చెప్పేస్తాడు. అంటే ఇది నిప్పు అంటే నిజమండి, దాచిస్తే దాగేది కాదు. సరే సార్. ఓకే సార్, ఓకే సార్. ఎందుకంటే నేను ఫౌండర్ కాదు సార్, నాకు ఆశ. నేను చావక ముందు పెన్షన్ పెరుగుతుంది, నాకు ఎంతో సంతోషం సార్. అవునవును సార్. ఈయన 2006లో వచ్చిన 2009 నుంచి నేను 2014 నుంచి వచ్చినాడు ఈయన. నేను 2009 నుంచి ఉన్నాను ఈ మూవ్మెంట్ లో. సరే సార్, చెప్తే కదా మీకు, నేను 6 సార్లు జంతర్ మంతర్ నుంచి 2 సార్లు రాముల మీద నుంచి లక్షల మందికి లెక్చర్ ఇచ్చినాను. సరే సార్. అందుకోసమే నాకు ఆశ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.